ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము ఆత్మ బంధువులందరికీ, స్వాధ్యాయ ప్రియులకు, జ్ఞాన స్వరూపులందరికీ కూడాను అనిత హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనలు తెలియచేస్తున్నది. ఇప్పటికీ 26 పుస్తకాలు సంపూర్ణంగా పూర్తి అయ్యాయి. ఇప్పుడు చాలామంది జ్ఞానస్వరూపులు ఎసెన్షియల్ న్యూ ఎనర్జీ బుక్స్ మాకు మీరు అందించాలి ఆడియోస్ కానీ కోరిన మీదట గ్రేట్ మేడము, నాకు చాలా ఇష్టమైన మేడము రేవతి గారిని నేను పర్మిషన్ అడిగాను. వారు వెంటనే పర్మిషన్ ఇచ్చారు. సో ఆ మేడం ఎంతో కృషి చేసి మనకి చాలా జ్ఞానాన్ని తెలుగులో అందించారు. ఇది కూడా కోరుకున్న మీరందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందుకొని ఆచరించి మరి ప్రోత్సహించి ఇంకా మరింత జ్ఞానాన్ని నేను తెలుసుకుని మీకు అందించే మహద్భాగ్యాన్ని నాకు కలిగిస్తారని నాకు నమ్మకం ఉంది. అలానే ఎసెన్షియల్ న్యూ ఎనర్జీ ఎట్ ఏ టైం మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. ఈ రెండు ఇప్పుడు ఎసెన్షియల్ సబ్జెక్ట్స్. ఎందుకంటే భూమి ఇంతవరకు విశ్వంలో భూమి ఇంత ఎనర్జెటిక్గా అవ్వటం ఇదే ఫస్ట్ టైము. ఇంత మార్పు సంభవించే సమయం కూడా ఇదేను. ఈ సమయంలో రేవతి మేడం గారు మనకు అందించిన ఈ రెండు నాలెడ్జ్లు మనం తప్పనిసరిగా అందుకోవాలి. సో రెండు ఒకేసారి స్టార్ట్ చేసుకోవటం జరుగుతున్నది. మరి అందుకుంటారని నేను పూర్తి నమ్మకంతో ఉన్నాను. అండ్ ఆల్సో ఈ బుక్స్ కనుక మీకు కావాలంటే మేడం ఫోన్ నెంబర్ అది కూడా మీకు నేను తెలియచేశాను. కింద ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ బుక్స్ తెప్పించుకోవచ్చు. ఒకటి మాస్టర్స్ రేవతి గారి ప్రతి పుస్తకము చాలా అద్భుతమైన జ్ఞాననిధి. నేను మేడం బుక్స్ చాలా చదివాను. నాకు ఒక అనుభవం కూడా మేడం క్లాస్లోనే వచ్చింది. నేను 40 days లోపల రేవతి మేడం గారు మాకు చీరాల క్లాస్కి వచ్చారు. అప్పుడు నా థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఆ మేడం క్లాస్లోనే నాకు ఒక అనుభవం కూడా కలిగింది. సో నాకు ఎందుకు ఆ మేడం పట్ల అప్పటి నుండి ఒక అభిమానం అండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఫోన్ నెంబర్ కూడా నేను తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఆడియోస్గానే కాదు, మీరు ఈ బుక్స్ కూడా తెప్పించుకొని చదవాలి. రేపటి తరమైన మన చిన్నారులకి ఈ పుస్తకాలు పదిలంగా అందాలి. ఇది చాలా అందుకోవలసిన జ్ఞానము. కంటికి కనపడని మహనీయులు నన్ను నడిపిస్తున్నారు. ఆ మహనీయులందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మరి అందమైన జీవితం అందుబాటులోనే ఉంది. అండ్ ఆల్సో సంబల సార్వారి గారి రెండు పూర్తయిపోతున్నాయి, చివరికి వచ్చినాయి. మరి మాస్టర్స్ నా చేత మీ అందరి కోరిక మేరకు ఈ బుక్స్ చేయాలన్న ప్రేరణ కలిగించటం అంటే ఇది నేను పాత్రధారులని స్పష్టంగా నాకు అర్థమవుతున్నది. ఎనీహో మాస్టర్స్, ఇది బుక్స్ అనేవి చాలా అవసరమైనవి. ప్రతి ఒక్కరం ఇవి దాచుకోవాల్సిన పుస్తకాలు. ఓకే అండి, నేను మేడం ఫోన్ నెంబర్ చెప్తున్నాను. మేడంకి ఫోన్ చేసి విసిగించటం అలాంటి ప్రశ్నలకి కాదు. ఈ బుక్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. 9848647433. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ బుక్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో రేపు గురు పౌర్ణమి రోజు నుండి ఈ రెండు బుక్స్ మనము ఆడియోస్గా స్టార్ట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఇది ఇంట్రడక్షన్ మాత్రమేను. అండ్ ఆల్సో మాస్టర్స్ న్యూ ఎనర్జీ అనేది కూడా చాలా అవసరమైనది. కొత్త శక్తి ఎప్పుడు పాతదేనండి. కొత్తదనము అంటే కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తున్నప్పుడు ఈ పాత శక్తి కొత్తగా ఎలా రూపాంతరం చెందుతుంది అన్న విషయమే న్యూ ఎనర్జీ. చాలా గొప్ప పుస్తకం ఇది. ఈ రెండు బుక్స్ చాలా అనుమానాలు ప్రశ్నలు రావచ్చు, వాటన్నిటికీ జవాబులు అందులోనే ఉంటాయి.
అయితే ఒకటి మాస్టర్స్, ఈ పుస్తకాల్లో పాత్రల పేర్లు కొన్ని మెటట్రాని అని అలా ఉంటూ ఉంటాయి. అవి ఏంజల్స్, ఆర్కేంజల్స్ పేర్లు. అవి మనము హ్యాపీగా తీసుకుందాము. ఓకేనా అండి? అర్థమయ్యేటట్టుగా అర్థం చేసుకుంటూ ఈ బుక్స్ని మనం ఇప్పుడు అవసరం ఉన్న సమయంలో అందుకుంటున్నాం. అలానే కాస్మిక్ షాక్స్ కూడా మనము ఇప్పుడు అవసరమైన టైంలో ఆ బుక్ అందుకున్నాము. నిజంగా మనకి ఇది అందించబడిందంటే మనము అందుకునే అనుగ్రహంలో ఉన్నాము. మనకు అందించారు అంటే మనము ఆ మహనీయుల దృష్టిలో మనం ఉన్నాము అన్న ఒక ఊహ, ఆలోచన పరమానందాన్ని కలిగిస్తుంది కదండి. సో మాస్టర్స్, మరి అడిగిన వెంటనే మనకు అవకాశం ఇచ్చిన రేవతి మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాము. మరి ఈ జ్ఞానాన్ని మనకి అందిస్తున్న వారికి ప్రేమతో కృతజ్ఞత చెప్పుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వాధ్యాయ ప్రియులకు, జ్ఞాన స్వరూపులకు హనిత నమస్కరిస్తూ, ఒక అద్భుతమైన మాస్టర్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నాకు అత్యంత ఇష్టమైన, నేను అభిమానించే మేడం రేవతీదేవి గారు. దానికి ఒక కారణం ఉందండి. నేను ధ్యానంలోకి వచ్చిన 40 days లోపల మేడంది 1 day క్లాస్ చీరాల్లో జరిగింది. ఆ మేడం క్లాస్లో నా థర్డ్ ఐ ఓపెన్ అయ్యి నాకు ఒక చక్కటి అనుభవం కలగటం జరిగింది. మేడం బుక్స్ అన్నీ కూడా నేను చదివాను. మేడం పుస్తకాల్లో జ్ఞానము చాలా అవసరమైనదిగా ఎప్పుడు అనిపిస్తూ అందరికీ పంచుతూనే ఉన్నాను. నా ప్రతి క్లాస్లో ఆత్మాయణం తప్పనిసరిగా చెప్తూ ఉండేదాన్ని. ఈరోజు మనకి ఎంతోమంది న్యూ ఎనర్జీ అండ్ ఆల్సో ఎసెన్షియల్ పుస్తకాల ఆడియోస్ కావాలని చేయమని నన్ను ఎంతో ప్రోత్సహించారు. సో ఆ నేపథ్యంలో రేవతి మేడం గారిని నేను పర్మిషన్ అడగగానే వెంటనే మేడం మనకి ఆడియోస్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో రేపటి రోజు అంటే మర్నాడు ఏమి జరుగుతుందో తెలియని ఈ ప్రపంచంలో ఈ రోజులో బ్రతకటం కన్నా మించిన తరుణం ఇప్పుడు ఇంకొకటి లేనే లేదు. మార్పులు, పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకుండా ఉన్నారు. అలాంటి ఈ సమయంలో అవసరమైన జ్ఞానము, ఎసెన్షియల్, న్యూ ఎనర్జీ, మహా అవతరణ, కాస్మిక్ షాక్, అద్భుత సృష్టి, ఈ 5 పుస్తకాలు చదవడం అనేది చాలా అవసరం అండి. ఆల్రెడీ కాస్మిక్ షాక్స్ చేశాము, అండ్ ఆల్సో అద్భుత సృష్టి చేశాము, మహావతరణ చేశాము. ఇప్పుడు ముందు నుంచి వెళ్ళాల్సిన వాళ్ళం వెనక నుండి వస్తున్నాము. ఈ 2 పుస్తకాలు మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా చదవండి, చదివించండి. ఈ ఆడియోస్ని వినండి, వినిపించండి. అండ్ ఆల్సో ఈ 2 పుస్తకాలు అనేది ఇంట్లో ఉండటం అంటే చాలా అవసరం కూడానండి. ఈ బుక్స్ కావాల్సిన వాళ్ళు ఫోన్ నెంబర్ తెలియజేయటం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ బుక్స్ అక్కడ లభ్యమవుతాయి. ఇది చాలా అవసరమైన జ్ఞానము. ఈ జ్ఞానాన్ని అందుకున్నామంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆ ఫోన్ నెంబర్ 9848647433. మరి ఇప్పుడు ఎసెన్షియల్ నాలెడ్జ్ అండ్ ఆల్సో న్యూ ఎనర్జీ. ఇప్పుడు అందరం కొట్టుకుంటున్నాం కదా 24 గంటలు న్యూ ఎనర్జీ అని. అసలు న్యూ ఎనర్జీ ఏంటో రేవతి మేడం గారు చాలా అద్భుతంగా మనకి తెలియచేశారు. మాస్టర్స్ ఇందులో పేర్లు టొబయాస్ అని చెప్పి అలాగా ఒక అంటే మనము మన రాముడు, కృష్ణుడు ఇట్లా కాకుండా ఇట్లాంటి పేర్లు మనం ఎక్కువ వింటాం. వీళ్ళెవరో కాదు, ఏంజల్స్ అని, ఆర్కేంజల్స్ అని, మాస్టర్స్ వీళ్ళేను. సో ఈ టెర్మినాలజీలో పేర్లు ఇలా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో వెళ్ళిపోదామా అండి జ్ఞానంలోకి. ఈ ఫస్ట్ రోజున నాంది 2003 జనవరి మొదటి వారంలో తిరుపతిలో జరిగిన కార్యకర్తల సమావేశానికి పత్రి గారు నన్ను పిలిపించారు. అక్కడ నాకు ఒక బాధ్యత అప్పగించబడింది. పైలోకాల వాళ్ళు మానవులందరి ఆరాలను పరిశీలించి స్టాటిస్టిక్స్ లెక్కలు తీసుకున్నారట. దానికి సంబంధించిన వివరాలన్నీ క్రింజన్ సర్కిల్ అనే వెబ్సైట్ లో ఉన్నాయి. దానిని జూన్ నాటికి ఒక రిపోర్టు లాగా అందివ్వాలి అన్నారు.
అనువాదం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. నిజమే, నాకు తెలిసిన దాన్ని ఇతరులతో పంచుకోవటం నాకు అలవాటే. కానీ ఇలా ఒక బాధ్యతగా ఆయన అప్పచెప్పేసరికి అమ్మ బాబోయ్ అనుకున్నాను. ఇంటికి తిరిగి వచ్చాను. అంతవరకు నా కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుందామా వద్దామా అన్న మీమాంసలో ఉన్నాను. ఇక ఇప్పుడు మీమాంస తావేలేదు, తీరాల్సిందే. తీసుకున్నాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాను. నిజం చెప్పొద్దు, నా కంప్యూటర్ గురించి తెలిసింది చాలా కొంచెం. నా మిడిమిడి జ్ఞానంతో ఆ వెబ్సైట్ పేజీలోకి వెళ్ళటం కష్టమైంది. ఇటు వినడానికి కానీ అటు చదవడానికి కానీ కుదరక నానా పాటలు పడ్డాను. ఫిబ్రవరి నెలాఖరు వచ్చేసింది. ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దాంతో ఒకరోజు విపరీతమైన కోపం వచ్చేసింది నాకు. నేరుగా టొబియాస్తోనే తగ్గు పెట్టుకున్నాను. ఏమనుకుంటున్నావు? నువ్వు చెప్తున్న దాన్ని నలుగురికి అందివ్వాలని నేను తాపత్రయపడుతుంటే నీకు చీమ కుట్టినట్లున్నా లేదా? నేను ఇప్పుడే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తున్నాను. వచ్చినాక అక్కడ వెబ్ పేజీలు ఎలా ఓపెన్ చేయాలో చూపించు పద అంటూ సెంటర్కి వెళ్ళాను. వెబ్సైట్లోకి వెళ్ళిన మరో నిమిషం నాకు తెలియకుండా కరెంట్ పాయింట్ను క్లిక్ చేయటం, వెబ్ పేజీలు నా కళ్ళ ముందు ఓపెన్ కావటం చూసి బిత్తరపోయాను. టొబియాస్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి పరిగెత్తుకొచ్చాను. చాలా ఆనందంతో తేలిపోతూ గబగబా ప్రింటౌట్లు తీసుకుని చదవటం మొదలు పెట్టాను. అందులో టొబియాస్ చెప్పే కొన్ని విషయాలు ముక్కలుగా ఉన్నాయి, సింబాలిక్ గా కూడా ఉన్నాయి. వాటి పట్ల ఒక సమగ్రమైన అవగాహన ఏర్పడాలంటే ఇంకా కొన్ని వివరాలు అవసరం. అప్పుడే లింకులు సరిపోతాయి. ఈ విషయం మరింత బాగా అర్థమవుతుంది. మరైతే ఆ లింకుల్ని పట్టడం ఎలా మళ్ళీ తపన. జూన్ దగ్గర పడుతోంది. అసమగ్రంగా నాకే సరిగా అంతుపట్టని విధంగా ఉన్న ఈ మెటీరియల్ నేను ఎలా బయటకి తెచ్చేది? ఇది ఇలా ఉండగా నెల్లూరు పిరమిడ్ మాస్టర్ ఆనందరావు గారింటికి వెళ్ళినప్పుడు మాటల సందర్భంలో ఆయన వాకిన్ల గురించిన వెబ్సైట్లు చూడండి అన్నారు. ఇంటికి వచ్చాక వెతుకులాట మొదలు పెట్టాను. అక్కడ అనుకోకుండా మరో వెబ్సైట్ తగిలింది. నేను వెతుకుతున్న లింకులు దానిలో దొరికాయి. మరికొన్ని వెబ్సైట్లు కూడా దొరికాయి. మనలో సిన్సియర్ ఆలోచన తపన ఉండాలే కానీ మార్గం వాళ్లే చూపుతారు, దారి అదే ఏర్పడిపోతుంది. మొదట్లో కొంతకాలం ఈ విషయాన్ని ఎలా తేవాలా అర్థం కాలేదు. టొబియాస్ మెటీరియల్ సీరియస్ గా ఉంటుంది. ఆగస్టు మొదలుకొని మరుసటి ఏడాది జూలై వరకు ఒక సిరీస్ చొప్పున ఉంటుంది. ఇలా 1999 ఆగస్టు నుంచి వరుసగా సిరీస్ ఉన్నాయి. ఒక్కో సిరీస్ లో నెలకో పాఠం చొప్పున 12 పాఠాలుంటాయి. ఏ పాఠానికి ఆ పాఠంగా అనువదించాలా లేక అన్ని పాఠాలను కలిపేసి మొత్తం సారాన్ని తీసుకురావాలని కొన్ని నెలలు తర్జన భర్జన పడ్డాను. 1-4 సార్లు ఆ సిరీస్ను చదువుతున్నాను కాబట్టి నాలో వాటి అవగాహన పెరగసాగింది. ఎలా వ్రాసినా దానిలోని ఎనర్జీ చదువులకు అందేలా చూడమని అశోక్ అనే నెల్లూరు జ్ఞాని అన్న మాటలు నా చెవిలో మారుమోగుతున్నాయి. 2004వ సంవత్సరం సగానికి పైబడుతుంది. ఇక జాప్యం చేసి లాభం లేదు. నీళ్ళల్లోకి దూకితే గాని ఈత రాదు. దాంతో మొదలు పెట్టేశాను. మొదటి దాన్ని జ్ఞానాంధ్రప్రదేశ్ పత్రిక పంపాను. క్రమేణా ఎలా విషయాన్ని తీసుకురావాలో దానంతటదే మలుచుకుంటూ రాసాగింది. ఈ జ్ఞానాన్ని అందిస్తుంది కేవలం టొబియాస్ మాత్రమే కాదు. ఎన్నో చోట్ల ఛానలింగ్ లో ఎంతో మంది ఆవలి వైపు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరి రీతిలో వాళ్ళు సమాచారాన్ని అందిస్తున్నారు. ఆ సమాచారాన్ని అంతా క్రోడీకరిస్తే మనకు పూర్తిగా విషయాలు పరిస్థితులు బోధపడతాయి. నిజమైన సమాచారం ఎవరు అందించినా ఒకేలా ఉంటుంది. కాకపోతే వాళ్ళు చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. ఇందులోని విషయం పైపైన చదివి చెప్పేస్తే అయిపోయేది కాదు. ఆచరిస్తే తప్ప సరిగా బోధపడిన విషయాలు ఇవి. కలం పట్టుకున్నది నా చెయ్యైనా ఆ కలం నుంచి ప్రవహిస్తున్న జ్ఞానం కొందరు అందించిన సహకారం వల్ల ఏర్పడింది. మా అక్కలిద్దరితో ప్రతి వారం మా ఇంట్లో జరిగే న్యూ ఎనర్జీ క్లాసులు, సత్సంగంకొచ్చే వాళ్ళతో చేస్తూ వచ్చిన చర్చల వల్ల ఎన్నో లోతులు బోధపడ్డాయి. వాళ్ళ అనుమానాల నుంచి వాళ్ళ అనుభవాల నుంచి ఎన్నో అర్థమయ్యే కొద్దీ దానిలో మరింతగా మనసు రమిస్తోంది. ఆ అనుభవాల్ని కూడా మీ ముందు ఉంచుతున్నాను. వాటితో పాటు అనుభవాలను పొందిన వారి నుంచి నేరుగా వినిన విశేషాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఒక చక్కని మార్గాన్ని మనల్ని టొబియాస్ నడుపుతున్నాడు. టొబియాస్ మొదట్లో చెప్పేదానికి తర్వాత చెప్పేదానికి తేడా
కనపడవచ్చు. దాని అర్థం అతను తప్పు చెప్తున్నాడని కాదు. కొన్ని కోణాల్లో మనల్ని అంచెల వారీగా నడిపించడం కోసం అలా చెప్పటం జరుగుతుంది. మనము ఈ నేర్చుకునే దశలో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయమని చెప్తాడు. వాటిని ఆ దశలో మనం పాటిస్తే మనకే ప్రయోజనం. అప్పుడు వాటి గురించి అర్థమవుతుంది. తరువాతి దశల్లో వాటిల్లో కొన్ని పనులు చేయవద్దని, మరి కొన్ని కొత్త వాటిని పాటించమని చెప్తాడు. ఈ క్లాసులకు ఇది కరెక్ట్ అనే కదా చెప్తాము. మొదటి క్లాసులో లేదు అని చెప్పిన దానినే 10వ క్లాసులో ఉన్నది గాని పట్టించుకోకు అంటాడు. అనుక్షణం మన ఎనర్జీని బేరీజు వేసుకుంటూ మనల్ని నడపాలి కదా. అతను చెప్పినవి చెప్పినట్లుగా మనం ఆచరిస్తూ పోతే వాటి ఫలితం ఎంత అమోఘంగా ఉంటుందో చూస్తే మనకే చెప్పలేని ఆనందం కలుగుతుంది. మనకు ఆలోచనే లేని మొదటి మెట్టు ఎక్కిస్తే రెండవ మెట్టు ఎక్కడానికి ఆలోచన వస్తుంది. మూడవ దానికి ప్రయత్నం, ఆ పై దాన్ని ఎక్కేయగలగటం, ఇలా ఎదుగుతాం. ఈ ప్రయత్నమే టోబియాస్ చేస్తుంది. అంచెల వారీగా మనకు విషయాలు బోధపడేలా చేస్తూ మనకు సహాయం చేస్తున్నాడు. మనతో పాటు కాసేపు గడపగలగటం తమకెంతో గౌరవప్రదం అంటాడు టోబియాస్. మనం కలుసున్నప్పుడు న్యూ ఎనర్జీ డైమెన్షన్ పరిధి ఏర్పడుతుంది. అది భూమికి చెందిన ఎనర్జీ అంటే శక్తి కాదు, ఆవిరి వైపుకు చెందిన ఎనర్జీ కూడా కాదు. అది దైవత్వం ఉన్న కొత్త డైమెన్షన్. మనము మనసు విప్పినప్పుడు, భౌతికంగా లేని వారిని మనం ఆహ్వానించినప్పుడు అది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏర్పడుతున్నది అదే. ఈ పుస్తకంలో మనకు కొన్ని ఆంగ్ల పదాలు కనబడుతూ ఉంటాయి. సైన్స్ కు సంబంధించిన పదాలు కూడా కనబడుతుంటాయి. వాటిని మనం అర్థం చేసుకుంటే చెప్పుకుంటున్న విషయాలు మనకి బాగా బోధపడతాయి. ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ లాంటి పదాలు కనబడతాయి. వాటిని గురించి కొద్దిగా చెప్పుకుందాం. ఇక్కడ ఎనర్జీ అంటే శక్తి. ఇది ప్రకంపన రూపంలో ఉంటుంది. ప్రకంపన అంటే అలలుగా కదిలే శక్తి అన్నమాట. ఎత్తు పల్లంగా అలలుగా కదులుతూ ఉంటుంది శక్తి. ఇది శక్తికున్న సహజ లక్షణం. ఎనర్జీ ప్రకంపనగా కదులుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఎత్తు పల్లాలు మన మామూలు కంటికి కనపడవు. ఒక గీతను అడ్డంగా గీసి దానికి పైకి కిందికి వెళ్ళేటట్లు అలను గీస్తే అలా గీసిన గీత అడ్డగీత నుంచి పైకి వెళ్ళి దిగి కిందికి వచ్చి తిరిగి పైకి లేచి మధ్యలో అడ్డగీతను చేరుకున్నప్పుడు అలాంటి ఒక ఎత్తు ఒక పల్లము కలిసి అలా అంటాము. ఒక క్షణానికి ఆ ఎనర్జీ నుంచి ఎన్ని అలలు వస్తాయో ఆ అలల సంఖ్యను ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీని అల సంఖ్య అని కూడా అనుకోవచ్చు. ఉన్నత ఫ్రీక్వెన్సీ అంటే క్షణకాలంలో ఎక్కువ సంఖ్యలో వచ్చే ప్రకంపనలుండే స్థాయి అన్నమాట. అంటే అలా సంఖ్య పెద్దదిగా ఉంటుంది. దిగువ ఫ్రీక్వెన్సీ అంటే తక్కువ సంఖ్యలో అలలు వచ్చే ప్రకంపన స్థాయి. అలా సంఖ్య తక్కువగా ఉంటుందన్నమాట. ఒకే ప్రదేశంలో ఒకటి కన్నా ఎక్కువ ప్రకంపన స్థాయిలు ఉండవచ్చు. మన భౌతిక శరీరంలోనే, అంటే మన భౌతిక శరీరం ఉన్న చోటనే మన యాస్ట్రల్ అంటే సూక్ష్మ శరీరం ఉన్నది కదా. రెండు ఒకే చోట ఉన్న ఒకదాని వల్ల మరొక దానికి ఎలాంటి ఆటంకము లేదు కదా. మనం మన ఫ్రీక్వెన్సీని అంటే అల సంఖ్యను మార్చుకున్నట్లయితే చాలు. భౌతికమైన కళ్ళకు అంటే భౌతికమైన అల సంఖ్యలో కనబడినవి చూడగలుగుతాము. ఒకానొక ప్రకంపనను మనం భౌతికమైన కళ్ళతో రూపంగా చూడగలుగుతాం. ఒకానొక ప్రకంపనను మనం భౌతికమైన చెవులతో శబ్దంగా వినగలుగుతాం. కనుక మనం చూసేవి వినేవి అన్ని ప్రకంపనలే, అన్ని నిర్దిష్టమైన అల సంఖ్యలే. ఆధ్యాత్మిక సాధన బాగా చేసినప్పుడు వేరే అలల సంఖ్యలో ఉన్న ఒక ప్రకంపనను మన భౌతికమైన చెవులతో కాక వేరే విధంగా అంటే భౌతికాతీతంగా శబ్ద రూపంలో వినగలుగుతాము. టెలిపతి ఇలాంటిదే కదా. అలాగే మరో ఫ్రీక్వెన్సీలో ఉన్న అల సంఖ్యను భౌతికమైన కళ్ళతో కాక వేరే విధంగా చూడగలుగుతాము. దీనితో దివ్య దృష్టితో చూడమని, మూడవ కంటితో చూడమని అంటారు. అలా చూడగలిగిన వాళ్ళలో ఏదో శక్తి ఉన్నదని మనం అనుకుంటుంటాము. ఈ పుస్తకం ఒక నవల చదివినట్లు చదివేస్తే సరిపోదు. చదివే కొద్దీ లోతులు అర్థమవుతాయి, అవగాహన పెరుగుతుంది, మరింత బాగా అర్థమవుతుంది. టోబియాస్ వాళ్ళ చిటికెన వేలు పట్టుకుని నిశ్చింతగా ముందుకు సాగుదాము. ఓకే మాస్టర్స్, మరి రేపు టోబియాస్ పరిచయం చేస్తున్నారు మేడము. ఆ పరిచయము రేపు ఏంటో ఆసక్తిగా వేచి ఉందామండి. మేడం చెప్పినట్టుగా ఈ పుస్తకము చక్కగా అర్థం చేసుకుంటూ విన్నామంటే
ప్రస్తుత పరిస్థితి మనం ఎలా ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.